కరెంటు కష్టాలు తప్పవు, విద్యుత్తును పొదుపుగా వాడండి అని నీతి వాక్యాలు వల్లెవేస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం స్వయాన విద్యుత్ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న బట్టి విక్రమార్క ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్నినో ప్రభావం ఉన్నదన్న సమాచారం నెలలుగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలేవి తీసుకోలేదని ఆయన వ్యాఖ్యలను బట్టే తెలుస్తుంది. జలాశయాల్లో నీళ్లు లేవని థర్మల్ విద్యుత్తే ప్రత్యామ్నాయం అంటున్న ఆయన ఆ మేరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. విపత్తు ఎదురవుతుందనే విషయం తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మీన వేషాలు లెక్కిస్తూ వచ్చారని, తీరా వర్షాకాలంలోనూ కరెంటు కోతలేంది అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. గంటల తరబడి కోతలు విధిస్తుండటంతో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. రైతుల నుంచి పరిశ్రమల వరకు, వ్యాపారుల నుంచి విద్యార్థుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. కోతలను భరించలేక జనం, రైతులు ఇటీవల వివిధ జిల్లాల్లోని పలు సబ్స్టేషన్ల ఎదుట నిరసనలకు దిగిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. కరెంటు సరఫరా విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసిందని, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. అప్రకటిత కోతలతో వ్యవసాయం, పరిశ్రమలు, చిరు వ్యాపారులు, విద్యా సంస్థలు, గృహ వినియోగదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రత్యేకించి వ్యవసాయానికి గండం పొంచి ఉందని, సాగు పనులు ఊపందుకుంటున్న ఈ తరుణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లు ఖాళీ అయ్యాయి. జల విద్యుత్ కేంద్రాలు నడిచే పరిస్థితి కనిపించడమే లేదు. జలాశయాల్లో హైడల్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలో టీజీ జెన్కో హైడల్ ప్లాంట్ల సామర్థ్యం 2441.8 మెగావాట్లు. ఈ ఏడాది ఏప్రిల్లో అన్ని ప్లాంట్లలో 76.45, మేలో 78.70 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి అయింది. జూన్లో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్ 64.91 మిలియన్ యూనిట్లు మాత్రమే కావడం గమనార్హం. దేశంలో విద్యుత్తును కొందామన్నా దొరకడం లేదు. భవిష్యత్తులో కొందామన్నా విద్యుత్ దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. దేశంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ అవసరాలు వేగంగా మారుతున్నాయి. గతంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉండేది. ఇదే తెలంగాణకు అడ్వాంటేజ్ గా ఉండేది. ఉత్తరాదిలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు మన దగ్గర డిమాండ్ ఎక్కువగా ఉండేది. మన దగ్గర డిమాండ్ తగ్గిన తర్వాత ఉత్తరాదిలో డిమాండ్ పెరిగేది. దీనిని అనువుగా తీసుకొని ఉత్తరాది రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనేవారు. కానీ ఇప్పుడు దేశమంతటా ఎల్నినో ప్రభావంతో కరెంటు కష్టాలు తప్పేలా లేవు. పీక్ సమయంలో యూనిట్కు 14 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి రావచ్చని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.